అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్య తండ్రిని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే అయితే ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇది డీప్ క్లీనింగ్ అండి. ఇల్లు మొత్తము సర్దేసుకుంటున్నాను. మరి శ్రావణ మాసం వచ్చేసింది కదా! మరి పూజలు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అమ్మవారికి. నెక్స్ట్ వెంటనే పండుగలు వస్తున్నాయి. సో మనమైతే ఖచ్చితంగా పండగలు వచ్చినా రాకున్నా మనకు ఒక 3 మంత్స్కి ఒకసారైనా సరే ఇల్లుని డీప్ క్లీన్ చేసుకోవాలి కదా. లేదంటే ఎక్కడికక్కడ బూజులు పట్టేయటం కానీ, దుమ్ము మనం ఎంత డైలీ ఎంత తూడ్చినా కానీ మనకి తెలియకుండానే గాల్లో ఉన్నటువంటి సన్నటి దుమ్ము ఉంటుంది కదా, ఇసుక రేణువులు సన్నగా గాల్లోనే వచ్చేస్తాయి, మొత్తం దుమ్ము పట్టేస్తాయి. సో అందుకని చెప్పి ఇంకా ఎలాగూ పండగలు స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఒకసారి ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా 10 డేస్ అవుతుంది, 10 డేస్లో వస్తుంది. సో అందుకని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుందామని చెప్పి ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నేను కిచెన్ క్లీన్ అని చెప్పి చేశాను కదా. సో అదైతే కొంచెం హాఫ్ పని నాకు తగ్గినట్టే. ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి కాబట్టి సరే ఒక షూట్ చేద్దాం, వీడియో పెడదాం అని చెప్పి చేస్తున్నాను. సో మీరు కూడా అంతా క్లీన్ చేసుకున్నారా? మొత్తము ఇల్లంతా శుభ్రం చేసుకున్నారా? పండగ వస్తుంది కదా, అమ్మవారికి పూజ చేసుకోవాలి కదా. సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నారు నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. సో ఈ క్లీనింగ్ వీడియోస్ కూడా ఒక 2 పార్ట్స్ లాగా నేను డివైడ్ చేసి పెడుతున్నానండి. సో దాని తర్వాత వరలక్ష్మి వ్రతము పూజ చేసుకునేది కూడా నేను బ్లాగ్ తీసి నేను పోస్ట్ చేస్తాను. సో మీ అందరితో నేను కాంటాక్ట్లో ఉండాలి, మాట్లాడాలి అంటే ఏదో ఒక వీడియో అనేది పోస్ట్ చేయాలి కదా. ఎప్పుడు క్లీనింగ్ వీడియోస్ అని అది ఇది పెడుతుందని మీరు వేరేలాగా అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా వేరే వీడియోస్ అంటే నేనేం పెట్టగలను. అదే పనిగా షాపింగ్కి వెళ్ళి బయట అవి ఇవి చూపించడం అంటే నాకు కుదరదు. సో అందుకని చెప్పి జస్ట్ నేను ఇంట్లో చేసుకునే పనులతోనే వీడియో షూట్ చేసి అదే అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ కూడా నా వీడియోస్ని చూసి నన్ను ఆదరిస్తున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే జస్ట్ 1 మంత్లోనే 1000 సబ్స్క్రైబర్స్ అంటే అది చాలా గ్రేట్. నాకైతే ఒక అచీవ్మెంటే. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్లో రావటం అంటే కొంచెం గ్రేటే అనుకోవాలి. 1 ఇయర్ అయినా కానీ కొంతమందికి 1000 సబ్స్క్రైబర్స్ కోసము చాలా వెయిట్ చేస్తుంటారు ఇయర్స్గా. సో శివయ్య తండ్రి అనుగ్రహం అంతా, సో ఆయన దయే అంతా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఫలితం అనేది కంపల్సరీ దేవుడిస్తూనే ఉంటాడు కదా. సో ఫలితాల గురించి మనకి అనవసరము, మన పని మనం చేస్తున్నామా లేదా అనేది. నేనైతే అంతేనండి, ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తాను. ఏదైనా సరే మనసు పెట్టి ఆ పని అయిందా లేదా అనేదే ఉంటుంది తప్ప దాని ఫలితం అనేది నేను దేవుడికి వదిలేస్తాను. శివయ్య తండ్రి చూసుకుంటాడు అంతా. ఇంకా సో మీరందరూ కూడా మీరు చూపించే ప్రేమ నా మీద ఇలాగే ఉండాలని, నేను కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇల్లు అయితే ఫుల్ క్లీన్ మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇంకా యాక్చువల్గా ఒక 2 డేస్ తర్వాత అనుకున్నాను, బట్ ఇంకా అనుకోకుండా ఎందుకో మళ్ళీ ఏదైనా మనం అనుకున్నప్పుడు ఆ పని అప్పుడు చేయటమే బెటరు. ఎందుకంటే ఒకసారి మనము పోస్ట్పోన్ చేస్తే అది అలాగే అవుతూనే ఉంటుంది. అందుకనే ఎక్కువ మనము ఏదైనా ఒక టైంకి అయిపోవాలి అనుకున్నప్పుడు మనము ఎప్పుడు అనుకుంటామో అప్పుడు చేయటమే బెటరు. మనం ఒకసారి పోస్ట్పోన్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు కాదులే మళ్ళీ ఇంకోసారి, ఇప్పుడు మళ్ళీ కాదు ఇంకోసారి అన్నట్టు అది ఇంక పోస్ట్పోన్ అవుతానే ఉంటుంది. సో అందుకని మనకెప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలి అని ఉంటే ఆ టైంకి అది చేయటమే బెటరు నన్ను అడిగితే. సో అలా చేసుకుంటూ వెళ్తేనే మనకి టైము సేవ్ అవుతుంది, అనుకున్న టైంకి పనులు కూడా అవుతాయి. ఎందుకంటే మేబీ మనం ఇంకంటే ఫ్రీగానే ఉంటాం కదా, చేసుకోవచ్చులే అనుకుంటాము. బట్ మేబీ తర్వాత మనకు వేరే పనులు పడవచ్చు, అది మనకు తెలియదు కదా ఒక్కోసారి.
మనము అనుకున్న టైంకి అన్నీ అవుతాయా అవ్వవు కదా. అందుకని చెప్పి మనకి ఫ్రీ టైం అనేది ఉన్నప్పుడు కంపల్సరీ మనం అనుకున్న పనులు వెంటనే చేసుకోవడానికి ట్రై చేయాలి. సో నేనైతే మొత్తం ఇంకా క్లీనింగ్ పని పెట్టుకున్నాను. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా మొత్తం సర్దటం కానీ, క్లీన్ చేయటం కానీ, బెడ్షీట్స్ కానీ, సోఫా కవర్స్, కుషన్స్ కానీ, నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా కర్టెన్స్ తీయటం కానీ, కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేయటం కానీ, అయ్య బాబోయ్ చాలా పనే ఉంటుందండి. డీప్ క్లీనింగ్ అంటే మామూలు మాట కాదు అసలుకి. నిజంగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఈ పండుగలు కూడా అంటే యాక్చువల్గా మనం ఒక్కొక్కసారి ఒక్కోసారి ఏముందిలే అని అనిపిస్తుంది, కానీ ఈ పండుగలు రావటం కూడా అందుకు మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే మనం కొంచెం అంటే బద్ధకంగా ఉండి ఏం క్లీన్ చేస్తాంలే అని అనుకునే వాళ్ళకి అది మాత్రం ఒక మేల్కొల్పులాగా. ఎందుకంటే పండుగల టైంలో మనం అలా అంటే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం, కానీ కొంచెం డీప్ క్లీన్ అనేది పండగల టైంలో చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మనకి ఇల్లంతా ఇంకా శుభ్రంగా అనిపిస్తుంది. సో ఆ పండుగలు వచ్చినప్పుడే ఇంకా ఎక్కువ మనము క్లీన్ చేసుకోవటం కూడా బాగుంటుంది మనకి. అదొక పాజిటివ్, చాలా పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎవ్రీ 3 monthsకి అయితే కంపల్సరీ కొంచెము కబోర్డ్స్ కానీ, కిచెన్లో అయినా సరే ఏదైనా సరే కొంచెం డీప్ క్లీన్ చేసుకోవటమే బెటరు. మన క్లీనింగ్ కూడా వీక్లీ చేసేవి కొన్ని ఉంటాయి, మంత్కి చేసేవి ఉంటాయి కొన్ని. డీప్ క్లీన్ అయితే వారంలో మంత్కి చేయలేము కాబట్టి ఒక 3 monthsకి ఒకసారి అయినా సరే ఇల్లంతా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవటం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మంచిది కూడా మనకి. ఇంకా నా వర్క్ అయితే ఇలా అవుతూనే ఉందండి. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఈ చైర్లో ఉన్న బట్టలు కూడా అంతకుముందు వాషింగ్కి వేసినవి, ఇంకా నేను ఫోల్డ్ చేయలేదు ఇంకా. సో బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేద్దాంలే అని చెప్పి ఇంకా అవంతే ఉంచేసాను. సో ఈ నా వర్క్ అయితే ఇలా కొనసాగుతుంది. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా మీకు, మ్యూజియం వీడియోలో, అది మన పెహల్గాం అటాక్ జరిగింది కదా, ఆ టైంలో అక్కడ అంటే అటాక్ చేసిన తీవ్రవాదుల్ని మొన్న మండే రోజు అనుకుంటా మనకు జరిగింది. ఆ రోజు చంపేశారు. ఇంకా అంటే వాళ్ళు దొరికారు, ఎవరైతే అటాక్ చేశారో హిందువుల మీద వాళ్ళు దొరికారు. మహాదేవ పర్వతం దగ్గర ఆపరేషన్ మహాదేవ అనే దాంట్లో మనకి వాళ్ళు దొరికేశారు, వాళ్ళని చంపేశారని అప్పుడు చెప్పాను కదా నేను. సో అంటే దేవుడు ఉన్నాడు అని మనకి చెప్పటానికి కొన్ని అవి మనము ఒకదానికొకటి లింక్ ఉంటానే ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు చెప్పినట్టే మనం అనుకుంటే ఖచ్చితంగా లింక్ ఉంటుంది, ప్రతి దానికి లింక్ ఉంటుంది. మన ఏదైనా సరే అధర్మంగా ఏది జరిగినా, ధర్మం జోలికి వచ్చినా, అధర్మంగా ఏది జరిగినా కానీ ఆ టైంకి అది మేబీ నెగ్గినట్టు ఉంటుందేమో, కానీ ఖచ్చితంగా అధర్మంగా ఏది ఉన్నా సరే అది ఖచ్చితంగా అది ఎప్పటికీ కూడా నాశనం అవుతూనే ఉంటుంది. అధర్మంగా ఏది జరిగినా కానీ దానికి రియాక్షన్ అనేది దేవుడు వెంటనే ఒక్కోసారి ఉండొచ్చు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. బట్ కొంచెం లేట్ అయినా కానీ కంపల్సరీ దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏది జరిగినా కానీ దాంట్లో భాగమే కదా ఇది. వాళ్ళు దొరకలేదని చెప్పి మనం అనుకున్నాము, బట్ లేట్ అయినా కానీ దొరికారు కదా మనకి. అలాగే ఇప్పుడు హిందువులు కూడా కొంచెము అంటే మేల్కొంటున్నారు. దానికి ఒక ఉదాహరణ కూడా రీసెంట్గా మన చైనా వాళ్ళు, ఇది వింటే మాత్రం నాకైతే ఎంత కోపం వచ్చిందో అండి. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకు కూడా అంతే కోపం వస్తుంది. అది ఏంటంటే చైనా వాళ్ళది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందండి, అది అలీ ఎక్స్ప్రెస్ అని చెప్పి. అందులో వాళ్ళు అసలు ఏం చేశారంటే డోర్ మ్యాట్స్ కొన్ని అంటే ఆ ప్లాట్ఫామ్లో డోర్ మ్యాట్స్ పెట్టారు. అదేంటి ఎలా పెట్టారంటే అవి
మన పూరి జగన్నాథ్ చిత్రాలని డోర్ మ్యాట్స్ మీద పెట్టి అవి డోర్ మ్యాట్స్గా యూజ్ చేయటానికి అని చెప్పి అలీ ఎక్స్ప్రెస్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెడితే అసలుకి నిజంగా అండి చెప్తున్నాను, హిందువులు మేల్కొన్నారు. మన మన వంతు కృషి మనం చేస్తున్నాము అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. పెట్టిన వెంటనే కూడా అసలు మొత్తం అందరూ రిపోర్ట్ కొట్టడం దానికి. వెంటనే ఆ ఆన్లైన్ వాళ్ళు, అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాళ్ళు, ఆ సిబ్బంది అంతా వెంటనే దాన్ని విత్డ్రా చేసుకోవటం కానీ, విత్డ్రా చేసుకొని ఏవైతే ప్రోడక్ట్స్ వాళ్ళు పెట్టారో ఆన్లైన్లో అవన్నీ విత్డ్రా చేసుకొని ఇక మీదట మేము ఇలాంటి తప్పు చెయ్యము అనే విధంగా ఒక మెసేజ్ పెట్టడం కానీ ఇలా జరిగింది. అసలు వాళ్ళకి ఎంత ధైర్యం అండి అసలుకి, నిజంగా వాళ్ళకి అసలుకి ఏం మనుషులు అసలుకి ఇంత దారుణానికి ఒడిగట్టారు. దేవుడి చిత్రాలని డోర్ మ్యాట్ మీద పెట్టడం ఏంటండి మరి ఇంత, అసలు వాడికి ఎంత కండకావరం అసలు, ఎట్లా కనిపిస్తున్నారు అసలుకి హిందువులు వాళ్ళకి. దానికి మాత్రం వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు వెంటనే అసలుకి ఆన్లైన్లో పెట్టిన వెంటనే అందరూ రిపోర్ట్ కొట్టి వాడి ప్రోడక్ట్స్ అన్నీ వెంటనే విత్డ్రా చేసుకొని మేము ఇలాంటి తప్పు ఇంకోసారి చెయ్యము అనే విధంగా చేశారు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ కూడా. అసలు నాకైతే ఈ విషయం తెలిసినప్పుడైతే ఎంత కోపం వచ్చిందో. ఇంత దారుణానికి ఒడిగడతారా అసలు, ఇంత దారుణమా అసలు. మనం ఆ దేవుడి ఫోటోలు మనం ఎక్కడైనా చూస్తే, ఎక్కడో ఒక దగ్గర చూసినప్పుడే, మనం జస్ట్ దారిలో వెళ్తుంటే ఎక్కడైనా చూస్తేనే మనము అరే ఏంటి ఇలా ఉంది, ఒక సెకండ్ ఎక్కడైనా సరే మనకి కనిపించినా కానీ మనసులో మనకి ఏమంటారు, నమస్కారం చేసుకునే భావం కలుగుతుంది. అలాంటిది వాడు అసలు ఎలా పెట్టాడు అసలుకి అలా. కానీ దీనికి మాత్రం మంచి రెస్పాన్స్ ఇచ్చారు అసలుకి. అందరూ కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. ఇలాగే అవ్వాలి, ఇంతకంటే ఇంకా ఎక్కువ చైతన్యం రావాలండి హిందువులకి. ఎందుకంటే మనకి తెలియదు, చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతానే ఉన్నారు. హిందువుల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. మనకు తెలియదు అసలు ఎంత మత మార్పిడిలు ఎంత జరుగుతున్నాయో. అసలు ఇప్పుడు ఏదో సామెత అంటారు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అని. అట్లా ఇప్పుడు బయట నుంచి వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా మన దేశం మీద దాడి చేసినా ఎలా అయినా సరే మనకు తెలిసిపోతుంది. మనం దాన్ని ఎలా అయినా సరే ఆపుతారు. యుద్ధం వచ్చినప్పుడు ఎలా అయినా సరే ఆపటానికి మనకి ఛాన్స్ ఉంటుంది. కానీ మన దేశంలోనే ఉంటూ అవతల వాళ్ళకి తొత్తులాగా పనిచేసి, అవతల వాళ్ళకి అంటే మన ఇలా తీవ్రవాదులు వీళ్ళు అవతల వాళ్ళకి, వేరే కంట్రీస్ వాళ్ళకి మన దేశంలోనే ఉంటారు. కాకపోతే పని చేయటం మాత్రం వాళ్ళకి పని చేసి పెడుతూ ఉంటారు. మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, మన దగ్గరే ఉంటారు మనోళ్ళే అని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా అట్లాంటి వాళ్ళు చాలా వరకు పెరిగిపోతున్నారు. దానికి ఎందుకు అంటే మొన్న జరిగిన యుద్ధంలో, ఆ యుద్ధం జరిగే టైంలో కూడా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ట్రైన్స్ని ధ్వంసం చేసే ప్రయత్నం కానీ చాలా వరకు జరిగాయి. అంటే ఇంకా యుద్ధము ఒకవేళ ఎక్కువ టైం జరిగితే మన ఇళ్ళ మీదకి కూడా వచ్చే ప్రయత్నం చేసేవాళ్ళ. వాళ్ళు ఉంటుంది ఎక్కడ, మన భారతదేశంలో మన దగ్గర ఇక్కడ ఉంటూ అక్కడ వేరే దగ్గర ఏదో జరిగితే ఇక్కడ వాళ్ళు రియాక్ట్ కావటం ఏంటి అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు మన వాళ్ళు కాదు. సో అంటే ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంది. మతాలు ఏవైనా కానీ ఇక్కడ ఉన్నప్పుడు మన దేశం అని అనుకొని ఉండాలి. తిండి ఇక్కడ, వాళ్ళు సంపాదించుకునేది ఇక్కడ, ఉండేది ఇక్కడ. కానీ మనకు తెలియకుండా పక్కన వాళ్ళకి పనిచేసి పెడుతుంటారు. దేశద్రోహులు, చెప్పాలంటే దేశద్రోహులు నిజంగా. అట్లాంటి వాళ్ళు కూడా బయట పడతారు. శివయ్య తండ్రి ఊరుకోడు, అందరినీ బయట పెట్టేస్తాడు, అందరి లెక్కలు తేలుస్తాడు ఖచ్చితంగా. కానీ టైం పడుతుంది. దానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. ఇలాంటిది ఏదైనా సరే, ఇప్పుడు ఎలా అయితే ఈ అలీ ఎక్స్ప్రెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆ డోర్ మ్యాట్స్ పూరి జగన్నాథ్ చిత్రాలతో
డోర్ మ్యాట్స్ పెట్టినప్పుడు దాన్ని మనం అయితే ఎలా అయితే ఖండించి దాన్ని విత్డ్రా చేసుకునేలా చేశామో, హిందువులు కూడా అలాగే ఉండాలి. చైతన్యం రావాలి, ఏదైనా సరే ఖండించాలి, ఎదురు నిలబడాలి, ఎదురు తిరగాలి. మనకేముందిలే, మనకేంట్లే అని అనుకోవద్దు. అసలు ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఏం జరిగింది ఇక్కడ లండన్లో అండి. ఇస్కాన్ వాళ్ళది ఒక రెస్టారెంట్, అది కూడా దాదాపు మీరు చూసే ఉంటారు, బట్ ఎవరైనా చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. అది మన ఇస్కాన్ రిలేటెడ్ రెస్టారెంటు, ఇది లండన్లో జరిగింది. అక్కడికి ఒక వ్యక్తి, ఒక టిక్ టాకర్ అని చెప్పుకుంటారు, అంటే సోషల్ మీడియాలో ఉండేటువంటి వాడు అసలు వాడిని అసలుకి చెప్పుతో కొట్టాలి, అసలుకి పళ్ళు రాలిపోయేటట్టు కొట్టాలి ఎద్దవని. ఇప్పుడు ఏం చేశాడంటే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి నార్మల్గా అడిగాడు, ఇక్కడ నాన్ వెజ్ దొరుకుతుందా అని చెప్పి. అసలు ఇస్కాన్ వాళ్ళంటే అక్కడ ఎలా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఎలా ఉంటాయి అందరికీ తెలుసు కదా. వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి కూడా మేము వాడము, అసలుకి ఇక్కడంతా ప్యూర్ వెజ్ ఉంటుంది అని చెప్తే, నిజంగా ఉండదా, నిజంగా దొరకదా, ఇక్కడ నాన్ వెజ్ ఉండదా, ఓన్లీ వెజ్జేనా అని చెప్పి, అవునా అయితే నా దగ్గర ఉంది అని చెప్పి వాడు తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి అందులో వాడు చికెన్ తెచ్చుకొని చికెన్ లెగ్ పీస్ తీసి బయట తింటూ చూపించి, కావాలా మీకు కావాలా అని అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి అడగటము. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత సహనంతో, అంటే వాళ్ళు చాలా ఓర్పుతో వాడిని ఏమీ అనకుండా వాడు బయటికి వెళ్ళేంత వరకు సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఇలాంటివన్నీ తినొద్దు, బయటికి వెళ్ళు అని వాళ్ళు ఎంత చెప్తున్నా వాడు నోట్లో పెట్టుకొని నోట్లో తీసి నీకు కావాలా అని ఇవ్వడం ఎంత కండకావరం. వాడికి అసలు నిజంగా వాళ్ళు ఏమనకుండా ఉన్నారు. ఇలాంటివన్నీ అసలు అంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి వెళ్ళి ఎందుకు ఇట్లా చేయటము? ఏం ఆనందం అది? ఏం ఆనందం ఏమొస్తుంది? అదే ఇప్పుడు ఒక ముస్లిం రెస్టారెంట్కి వెళ్ళి ఏదో వాళ్ళకి హేట్ చేసే పంది మాంసం ఇట్లాంటివి ఏమన్నా అక్కడ ఇట్లానే నేను తింటానని చెప్పి తింటే వాళ్ళు ఊరుకుంటారా అండి? మన వాళ్ళంటే ఓర్పుతో సహనంగా ఉండి వాడిని ఏమనకుండా బయటకు వెళ్ళిందా కూరుకున్నారు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తారో మనం చెప్పనవసరం లేదు, అట్లా బుద్ధి చెప్పి బయటికి పంపిస్తారు. వాడికి కొంచెం సిగ్గు ఉండాలి, సిగ్గు శరం ఉన్నవాడైతే వాడికి లేదులే. అసలు ఇట్లాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. అంతెందుకు మొన్న కూడా రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్, కొన్ని మంత్స్ బ్యాక్ అనుకుంటా, ఎవరో నార్మల్గా ఒకరు ఆ టైంలో అక్కడ ఉండి వీడియో తీసి మనకి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్రీశైలం దగ్గరనో శ్రీశైలంకి ఎక్కడో అంటే నాకు అంత ఐడియా లేదు, బట్ శ్రీశైలం దగ్గరలోనే ఎక్కడో వినాయకుడి గుడి దగ్గర ఎక్కడో అయితే ఆ ప్రిమిసెస్లో ముస్లిమ్స్ వెళ్ళి నాన్ వెజ్ తింటున్నారనమాట అక్కడ గుడి ప్రాంగణంలో. అక్కడ వాళ్ళు అడిగారు, అలా తప్పు కదమ్మా, మీరు ఇట్లా వచ్చి ఇట్లా దేవుడి గుడిలో ఇట్లా చికెన్ తినటము, నాన్ వెజ్ తప్పు కదా అంటే వాళ్ళు సైలెంట్గా వాళ్ళు తింటూ సైలెంట్గా ఉన్నారు. ఏం పట్టనట్లే అంటే అతను వీడియో తీస్తున్నాడని చెప్పి చూసి వాళ్ళంతా ఇంకా అక్కడి నుంచి సర్దేశారనమాట దుకాణం. అమ్మో ఇట్లా అంటే వాళ్ళకి తెలుసు అది తప్పని, బట్ అలా చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఇట్లా ఒక మతాన్ని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి ఇది తినాలి, ఎందుకు ఇదంతా లేనిపోని గోల అవసరమా? ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి మన వాళ్ళ చేస్తే తప్పు కదా. ఇప్పుడు వాళ్ళ మతాన్ని వాళ్ళు ఎలా గౌరవిస్తున్నారో ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళ మతాన్ని అలాగే గౌరవిస్తారు కదా. బట్ అందరూ కాదండి, ఎంతో కొంతమంది అయితే ఇలా ఉంటారు, నేను అందరినీ అనట్లేదు. బట్ దేశద్రోహులు అయితే ఖచ్చితంగా ఉన్నారండి. ఏదంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే కొంతమంది ఉంటారు కదా. మన ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇప్పటిదాకా చైతన్యంగా ఉండి ఖండించే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. ఇంకా మన వంతు కృషి మనం చేయాలి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. సో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అంతవరకే నా వీడియోస్ చూస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సరే అండి, ఉంటాను. నమస్తే.